హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్. ఈ రోజు వీడియోలో పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినే ఇన్స్టెంట్ పాస్తా రెసిపీని చూపించబోతున్నాను. ఈ పాస్తా చేసుకోవడానికి ఎలాంటి సాసులు కానీ మసాలా పౌడర్స్ కానీ అవసరం లేదండి. చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే అన్ని అవైలబుల్ ఇంగ్రీడియంట్స్ తోనే ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఏం వండాలో తోచినప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా ఈవినింగ్ స్నాక్స్ కైనా ది బెస్ట్ రెసిపీ అన్నమాట. సో అప్పటికప్పుడు క్విక్ గా చేసుకునే ఈ ఇన్స్టెంట్ పాస్తా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ మీద ప్యాన్ ని పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిపోయాక ఒక రెమ్మ కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. టమోటాలు మెత్తబడేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకుని ఈ స్పైసెస్ అన్ని కూడా 1 నిమిషం పాటు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి, లేదంటే మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్ని కూడా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. తరువాత 1 గ్లాస్ వరకు నీళ్లను వేసుకొని హై ఫ్లేమ్ మీద ఈ వాటర్ తెరల కాగే వరకు ఉంచేయాలి. ఇలా వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు 1 కప్పు పాస్తాను వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారా, 5 నిమిషాల తర్వాత పాస్తా మనకు మంచిగా ఉడికిపోయింది. కొంతమంది పాస్తాని కొద్దిగా జ్యూసీగా తినడం ఇష్టపడతారు. అలాంటి వారైతే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. పాస్తా కొంచెం పొడి పొడిగా ఉండాలి అంటే మరొక నిమిషం పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్లీ సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చూశారు కదా, చాలా సింపుల్ గా ఎమ్మిగా ఎటువంటి సాసులు లేకుండా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే సింపుల్ గా ఎలా చేసేసుకోవచ్చో. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి.